2018లో వచ్చింది డిఎస్సి, ఇది 2024. ఈ 6 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం నేను పెద్ద ఉద్యమం చేశాం, పోరాటం చేశాం శాసన మండలిలో. బొత్స గారితో దెబ్బలాడేవాళ్ళం మేము, ఆయనప్పుడు విద్యామంత్రి. ఎట్టకేలకు ఈరోజు డిఎస్సి 16,347 పోస్టులతో రావటం ఒక శుభసూచి. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మా. మొదటిది, లోకేష్ బాబు గారిని నిన్న శాసన మండలిలో మొన్న 2 సార్లు మాట్లాడటం జరిగింది. వారు 3 విషయాలు చెప్పారు. ఎందుకంటే అభ్యర్థులు చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, వాస్తవంగా నవంబర్ 6న రావాలని వారు ప్రకటించారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, రేపు జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి ఈ అభ్యర్థులు టీచర్లై పాఠశాలల్లో ఉంటారు, వాళ్ళని చదువుకోమనండి. అందుకని మీరు అందరూ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా దాని గురించి ఆలోచించవద్దు, అది వస్తుంది. అమ్మా అర్థమైందా మొదటి మాట. రెండో వారు ఇచ్చింది ఏంటంటే వయో పరిమితి పెంచమని అడిగాం. ఇప్పుడు డిఎస్సికి 44 ఏళ్ళు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు వయో పరిమితి ఉంది. చాలామంది ఏజ్ బార్ అయిపోయారు ఈ 6 ఏళ్ళలో. అందుకని వారు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వయో పరిమితిని పెంచుతాం, దాన్ని పరిశీలన చేస్తున్నాం, డిఎస్సి నోటిఫికేషన్లో అది ఇస్తామని చెప్పారు. మూడో ముఖ్యమైన అంశం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా, ఇది ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ కాబట్టి రోజుకు 2 రకాల పేపర్లు వస్తాయి. టెట్ ఎగ్జామ్లో అభ్యర్థులు చాలా నష్టపోయారు. ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు ఒకటే హామీ ఇచ్చారు, తెలంగాణలో ఎలా అయితే జరిగిందో తెలంగాణలో ఏం చేశారంటే ఆన్లైన్ ఎగ్జామే కానీ జిల్లాకు ఒక రోజు పెట్టారు. అర్థమైందా మీకు? జిల్లాకి ఒక రోజు, రకరకాల పేపర్లు ఉండవని, ఒక జిల్లాకు ఒక పేపర్. ఆ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని కూడా వారు అంగీకరించారు. ఈ 3 విషయాలు లోకేష్ బాబు గారు చెప్పారని మీకు తెలియజేస్తాను, అభ్యర్థులందరికీ కూడా ముందు నేను.